మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి మనం ఈరోజు వార ఫలితాల్లో 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తద్వారా మనం ఈ వారం ఏ విషయాలు చక్కటి ఫలితాలు ఇవ్వనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు ఈ వారం మొత్తము కూడా చూసుకున్నట్లయితే మనకి మకర రాశి నుంచి మేషరాశి వరకు సంచరిస్తాడు. అంటే 15వ తేదీ మకరంలోని, 16, 17 తేదీ కుంభంలోని, 18, 19 తేదీలు మనకి దాదాపుగా అంటే మీనము, మేషము ఇట్లా సంచరిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే మీనంలో శని, కుంభంలో రాహువు, మేషంలో శుక్రుడు, అదేవిధంగా 3 గ్రహాలు రవి, గురు, బుధ గ్రహాలు ఉంటూ గురు మౌఢ్యమి నడుస్తూ ఉంది ప్రస్తుతం. సో మౌఢ్యం వల్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మీకు సింహంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక మూలంగా ఒక్కొక్క లగ్నము తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రవి, గురు, బుధ గ్రహాలు ఉన్నాయి. అంటే లగ్నాధిపతి మరియు రవి గురువులు ఉన్నందుకు పేరు ప్రఖ్యాతులు, మెడల్స్, ఒక ఇంట్యూషన్ అంటే ముందుగా జరగబోయేటువంటి అంశం మీకు అర్థం అవ్వడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ధన విషయంలో ప్రధానంగా 16, 17, 18, 19 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా పెద్ద మొత్తంలో ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లో 16, 17 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ఉద్యోగరీత్యా 19, 20 తేదీలు కాస్త ఎక్కువ తిరగడం అనేటువంటిది చూపిస్తుంది. ఉద్యోగరీత్యా రకరకాల మార్పులు అనేవి బలంగా చూపిస్తున్నాయి. అయితే మీకు 3వ స్థానంలో అంటే అగ్రిమెంట్స్, సంతకాలు పెట్టుకునేటువంటి స్థానంలో కుజుడు, కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రాపర్టీస్ తీసుకోవడము, ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము ఇటువంటి బలంగా చూపిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఏదైనా అంటే రావాల్సిన ప్రాపర్టీ మీ ప్రయత్నం లేకుండానే మీకు ఎవరైనా ఇచ్చి వెళ్ళడం కానీ మీ కుటుంబ సభ్యుల్లో అటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క శుక్రుడు లాభస్థానంలో ఉన్నందుకు, అంటే వ్యయాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో కొంచెం ఇది ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కాస్త ఉద్యోగ అవకాశాలు త్వరగా వస్తాయి. మరియు మరొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కొంచెం సంతానము లేదా ఫ్రెండ్స్, ముఖ్యంగా స్నేహితుల వల్ల కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ స్నేహితులకు అప్పులు ఇవ్వడం, స్నేహితుల కోసం అంటే ఒక్కోసారి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఏదో మంచి బెస్ట్ ఫ్రెండ్ కదా అని చెప్పి వితౌట్ ఎక్స్పెక్టింగ్ చేయకుండా చేస్తే పర్లేదు, కానీ రిటర్న్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసేటువంటివి ఏవైనా ఉండి దానికి సంబంధించిన దాని విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వివాహ ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతాయి. వద్దన్నా సరే కొన్ని సంబంధాలు రావడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా అంటే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకుందాం అనుకునేటువంటి వారికి చాలా బాగుంది. అయితే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక్కోసారి చూడండి మనం ఏదైనా మాట్లాడినప్పుడు అనవసరంగా మిస్కమ్యూనికేషన్స్ అవుతుంటాయి 3లో కుజకేతువులు ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే మంత్రం చేసుకోండి. మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుండాలి అని అనుకుంటే కనుక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే మౌఢ్యమి సమయంలో ఎటువంటి పనులు చేయాలి అనేటువంటి సందేహం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు మౌఢ్యం ఎందుకు ఏర్పడుతుంది? రవికి, సూర్య భగవానుడికి దగ్గర డిగ్రీల్లో ఏదైనా గ్రహం వెళ్ళినట్లయితే అది దాని యొక్క శక్తిని కోల్పోతుంది. సర్వసాధారణంగా మనకి శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యం అని 2 వస్తూ ఉంటాయి. గురుమౌఢ్యం మాత్రం సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ శుక్రమౌఢ్యం అలా కాదు, అప్పుడప్పుడు వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎందుకంటే శుక్రుడు రవికి దగ్గరలోనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి. ఈ సంవత్సరం 1 నెల రోజుల పాటు ఉంది గురుమౌఢ్యమి. అయితే ఈ సమయంలో చాలామంది చేయకూడనివి ఏమిటి, అసలు మౌఢ్యం ఉన్న పట్టించుకోకుండా చేయవలసినవి ఏమిటి అంటే, చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమంటే కొత్త జాబ్లో జాయిన్ అవుతున్నాము, జాయిన్ అవ్వచ్చా వద్దా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మౌఢ్యంకి మీరు చేసేటువంటి జాబ్కి ఎటువంటి సంబంధం లేదు, చక్కగా మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే మరి ఎటువంటి విషయాలకి మనం జాగ్రత్తగా ఉండాలి. గృహ ఆరంభాలు
గుర్తుపెట్టుకోండి. గృహారంభము, గృహప్రవేశము, వివాహము. ఎందుకు అంటే మనకి చూడండి గురుబలము అంటూ ఉంటాం. గురుబలము అన్నప్పుడు ఏదైనా పురోహితుల దగ్గరికి ఆలయాల్లో మనం వెళ్ళినప్పుడు ఫలానా పేరండి, ఫలానా నక్షత్రం అన్నప్పుడు ఇప్పుడు గురుబలం ఉందండి అంటున్నాడు. అంటే ఏంటి? గురుబలం కంపల్సరీ కావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఆ రకంగా గురువు యొక్క బలము కనుక తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ పని ఫలకృతం అవ్వదు. అందుకని గురువు సహజ శుభగ్రహం కాబట్టి మౌఢ్యమిలో ఉన్నాడు కావున మీరు ఈ సమయంలో వివాహాలు, నిశ్చితార్థాలు ఇలాంటివి, కొంచెం అన్నప్రాసనలు ఇలాంటివన్నీ కూడా కొంచెం చేయొద్దని చెప్తుంటారు. కొంతమంది అన్నప్రాసన కూడా పెద్దగా పట్టించుకోరు, బట్ దాని పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ముఖ్యంగా గృహప్రవేశాలకి, వాహనం కొనుగోలు చేయడానికి అయితే శుక్రమౌఢ్యమి కాదు, గురుమౌఢ్యం కాబట్టి వాహనానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, చేసుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు బాగానే ఉన్నాడు, కాకపోతే కొంత కేతుతో దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ వాహనం కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే గణపతి ఆరాధన చేసుకొని తీసుకోవడం మంచిది. అయితే కొన్నిసార్లు మనకు తప్పనిసరి తీసుకోవాల్సి వస్తాయి. కొన్ని ఏమండి మేము ఆల్రెడీ ఇచ్చేసాము, ప్రారంభం అయిపోయింది అన్నప్పుడు సూర్య ఆరాధన చేయాలి. అంటే తప్పనిసరి మాకు ఇంకా గత్యంతరం లేదు అని అనుకున్నప్పుడు సూర్య ఆరాధన చేయడం వల్ల కొంత దోషం తగ్గుతుంది, కానీ దాని ప్రభావం కొంత ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఏమంటే సంతానాన్ని పొందుదాం అనుకుంటున్నాం, అమ్మో ఈ నెల రోజులు అలాగా సంతానం మీరు కలగాలి అని రాసి పెట్టినప్పుడు కలుగుతుంది. దాన్ని మీరు ఆపలేరు, దాన్ని ఆపుకునే ప్రయత్నం కూడా చేయకూడదు, మౌఢ్యం ఉంది కదా అని. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గురువు రవి కలిసి కూడా ఉన్నారండి. అంటే మౌఢ్యమి ఒక ఫలితం ఇస్తే ఆ రెండు కలిసి ఉండడం ఒక మంచి ఇది కూడా. ఎలాగా అంటే గురువు ఎప్పుడైనా రవికి దగ్గరలో ఉన్నప్పుడు కొంచెం ఈ బంగారానికి సంబంధించిన విషయంలో కూడా మంచి ఫ్లక్చువేషన్స్ కూడా వస్తాయి. ఒకసారి సడన్గా పెరగడం, తగ్గడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి గుర్రవులు కలిసినప్పుడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఎవరికైనా సరే ఇప్పుడు దశమ స్థానం రవి గురు అంటే ఇప్పుడు మనకి మిథున లగ్నం అయింది, లేదా కన్యా లగ్నం అయింది, వాళ్ళకి దశమ స్థానం రవి గురువులు ఉన్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఏమిటి, ఈ కాంబినేషన్ ఎప్పుడైతే అక్కడ ఉందో అది ఇచ్చే రిజల్ట్ ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ వాటికి యోగిస్తుంది. మరి గురువు కంబస్ట్లో ఉన్నాడు కదండి, అంటే గురువు కంబస్ట్లో ఉన్నందుకు అది వేరు. అంటే ఇక్కడ ఏమిటి, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం ఏమిటి, ధనస్థానం ఏమిటి, మీ ప్రయత్నాల స్థానం ఏమిటి, మీ యొక్క ప్రాపర్టీ స్థానం ఎలా ఉంది, మీ విద్యాస్థానం ఎలా ఉంది, 4వ భావాన్ని బట్టి మీ సంతాన స్థానం ఎలా ఉంది. అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారు, ఏమంటే మౌఢ్యం ఉంది కదా, ఇప్పుడు ఐవీఎఫ్లు ఐయుఏ లాంటివి చేయించుకోవచ్చా అని. ఐవీఎఫ్ లాంటివి మాత్రం కొంచెం పక్కకు పెట్టండి, ఎందుకంటే గురు బలం తక్కువగా ఉంది కాబట్టి. బట్ మిగిలినవి చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఇప్పుడే బాగుందంటారు డాక్టర్లు, బలం ఉంది, అలాంటప్పుడు మీరు ఇలాంటివి చూసుకోకండి, ముందుకు కానిచ్చేసేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు కూడా మన పూర్వజన్మ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అంటే 6వ స్థానం ఎలా ఉంది, 6వ స్థానం బలహీనంగా ఉందా బలంగా ఉందా అనేటువంటిది కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి మీ పూర్వజన్మ కర్మలు 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలకి దానం ఇవ్వడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. అదేవిధంగా 7వ స్థానం, చాలామంది ఏమిటంటే వివాహ సమయం ఎప్పుడుందో చూసుకోకుండా సమయం లేని సమయంలో వివాహాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వివాహ సమయం పరిపూర్ణంగా ఎప్పుడుంది ఏమిటి అనేటువంటిది మీరు పూర్తిగా తెలుసుకొని అడుగు వేయాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ కూడా మీ దశమ స్థానం, లాభస్థానాలు బట్టే ఉంటాయి. కానీ ఏదో ఏలినాటి శని వచ్చింది కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది, కాలసర్ప యోగంలో ఉంది కాబట్టి నాకు ఎందుకు పనికిరాకుండా పోతున్నానేమో అనేటువంటి అపోహల్లో బ్రతకకండి. ముఖ్యంగా మీ యొక్క ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మీ అధిపతి ఎవరు, మీ ధనం సంపాదించలేకపోతున్నారంటే మీ ధనాధిపతి ఎవరు, అలా చూసుకోండి. మీకు ఏ గ్రహం అయింది, అది పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా, ఎక్కువ అప్పులు అవుతున్నాయంటే ఎందుకు అవుతున్నాయి, లాజికల్గా ఫస్ట్ ఆలోచించి దాని తర్వాత ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకోవచ్చు. లేదా ఉద్యోగం రావట్లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇలా మనకి తెలుసో తెలియకో అజ్ఞానంలో ఏదైనా కర్మల్లో మనం పూర్వజన్మల నుంచి తెచ్చుకున్నా కూడా అమ్మవారి ఆరాధన అనేటువంటిది మనల్ని పూర్తిగా ఉన్న కర్మల నుంచి బయటపడేస్తుంది. చాలామంది నన్ను అడుగుతున్న ఇంకొక విషయం ఏమిటంటే, అది ఏమంటే చాలా కష్టాల్లో ఉన్నాం, ఒకవైపు బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది, ఉన్న ఉద్యోగం పోయింది, ఆరోగ్యం దెబ్బతిన్నది, లేకపోతే చాలామంది చూడండి అసలు చాలా మంచి వాళ్ళు ఉంటారు లైఫ్లో, అంత మంచిగా అంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఇలా అయిపోయింది ఏంటని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్న దానివల్ల నేను మీకు ఈరోజు ఈ విషయం చెప్తున్నా. ఏమిటది, దానికి ఏం చేయాలి అంటే
సింపుల్గా ఏం లేదు, ఒక దీక్షలా తీసుకోండి, ఒక 40 రోజుల పాటు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్ష, ఇలా రకరకాల అమ్మవారి దీక్షలు ఉంటాయి. అలా ఒక దీక్షలాగా 40 రోజుల పాటు, 41 రోజులు ఉన్నా పర్లేదు, ఆ 41 రోజులు కూడా అమ్మవారి యొక్క లలితా సహస్రనామాన్ని ఉదయం సాయంత్రం చేయండి. ఈ దీక్షలో ప్రధానంగా నియమం ఏమిటి అంటే నేల మీద నిద్రపోవడము, అదేవిధంగా నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన చేసి లలితా సహస్రనామాలు చదువుకోవడము, బ్రహ్మచర్యము పాటించడము. మీరు ఉండగలను అనుకుంటే కాస్త టిఫిన్ లాంటిది తీసుకోవడం, ఎక్కువగా విపరీతంగా తినడం కాకుండా. లేదంటే కొంచెం షుగర్ అది ఇది ఉంది అనుకునేటువంటి వారు కాస్త పళ్ళు ఫలాలు కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఇవి గనక చేసినట్లయితే, ఒక దీక్షలో ఎలా చేస్తారో అలా చేసినట్లయి ఆఖరి రోజు దీక్ష అయిపోయిన తర్వాత ఏదైనా అమ్మవారి దుర్గా ఆలయం కావచ్చు, లలిత ఆలయం కానీ వెళ్ళి వచ్చినట్లయితే, దీనిలో ముడుపులేం కట్టక్కర్లేదు, మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. శ్రీమాత్రే నమః.